నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వివాదంపై ఎంపీ వేమిరెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి. జువ్వలదిన్నె దగ్గర డిఫెన్స్ కి డ్రోన్స్ అందించే ఫ్యాక్టరీకి ప్రభుత్వం 29 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. సాగర్ ఇంజనీరింగ్ సంస్థకు హార్బర్లో ఇచ్చింది 150 మీటర్లే అని చెప్పారు. డ్రోన్స్ టెస్టింగ్ కోసమే ఆ స్థలం ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ ఫిషింగ్ హార్బర్ మొత్తం ప్రైవేట్ పరం చేసినట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మత్స్యకారులకు అన్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైసీపీ ఆరాటపడుతోందంటూ విమర్శించారు. ఒక డిఫెన్స్కి సంబంధించిన డ్రోన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. దానికి గవర్నమెంట్ 29 ఎకరాలు ఇచ్చింది. సీ ఫ్రంట్ వచ్చి 5-6 ఎకరాలు ఇచ్చింది. ఈ జువెల్దిన్నె హార్బర్, ఫిషింగ్ హార్బర్ అండ్ సోకాల్డ్ హార్బర్ మీద 150 మీటర్లు ఇచ్చింది. అది కూడా ఎందుకంటే ఈ బోట్స్ టెస్టింగ్ కోసం. డిఫెన్స్ వాళ్ళు ఆ బోట్స్, ఆ ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు, డిఫెన్స్కి సప్లై చేసేవాళ్ళు ఆ టెస్టింగ్ కోసం 150 మీటర్లు ఇచ్చింది. ఫిషింగ్ హార్బరే ఇచ్చేశారు. జువెల్దిన్నె మొత్తం అంతా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చేశారు, సాగర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అని అనవసరమైన పుకార్లు లేపి మత్స్యకారులకి అనవసరమైన డౌట్లు క్రియేట్ చేశారు. మత్స్యకారులకి చాలా అడ్వాంటేజ్ కూడా. ఎట్లంటే ఎక్కువ చేపలు ఎక్కడుంటాయో ఆ డ్రోన్తో దాన్ని కనిపెట్టి వీళ్ళకి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీళ్ళకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ లేదు. రెండోది ఇంత ఇచ్చేది 150 మీటర్లు. 150 మీటర్లకి ఎంత పెద్ద ఇష్యూ చేశారంటే దాంట్లో ఏం